అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్కి తలంటి పోసింది. రెండు వేర్వేరు సంఘటనలు. ఒకటేమో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఆర్ఓగా పనిచేసినటువంటి శ్రీహరి, అతనితో పాటు ఇంకొక వ్యక్తి గిరిప్రసాద్ అనుకుంటా. వీళ్ళిద్దరిని సీఎం మీద అనుచిత పోస్టులు పెట్టినందుకు గాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. కుప్పం పోలీసులు కుప్పం నియోజకవర్గంలో ఒక కార్యకర్త కంప్లైంట్ ఇచ్చినందుకు, టీడీపీ కార్యకర్త, వాళ్ళు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళని కుప్పం కోర్టులో హాజరుపరిచినప్పుడు వీళ్ళకి రిమాండ్ విధించడానికి కుప్పం కోర్టు నిరాకరించింది. వీళ్ళ దగ్గర పూచీకత్తు తీసుకుని వదిలేయమని చెప్పింది. అయితే దాన్ని కుప్పం పోలీసులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు, కుప్పం కోర్టు తీర్పుని. దానికి హైకోర్టు కుప్పం కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ వీళ్ళకి రిమాండ్ ప్రకటించింది. శ్రీహరి తరపున, గిరిప్రసాద్ తరపున, అంటే వైసీపీ ఈ బ్యాచ్ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదన వినిపించారు. ఆ వాదనలు వీగిపోయాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీళ్ళ మీద చాలా సీరియస్ అయ్యి, ఒక ముఖ్యమంత్రి మీద ఇలాంటి పోస్టులు పెడతారా అని సీరియస్ కావటం కాకుండా వీళ్ళకి రిమాండ్ విధించింది. మొత్తానికి జైలు జీవితం వాళ్ళకి పడింది. సరే, ఇది ఒక సంఘటన. అయితే ఇంకొక సంఘటన ఉంది. సజ్జల భార్గవ్, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి, చదువుకున్నోడే. మరి ఎందుకో తప్పుదారి పట్టాడో, అంటే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు తప్పుదారి పట్టక తప్పదో తెలియదు, కానీ అతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే మంత్రి లోకేష్ గారి మీద, టీడీపీ ప్రధాన నాయకత్వం మీద విపరీతమైనటువంటి నెగిటివ్ పోస్టింగ్లు అంటే పద్ధతిగా పెడితే ఓకే, కానీ అనుచిత పోస్టులు, ఇవి పెట్టకూడదు, ఇలా మాట్లాడకూడదు అనే పోస్టుల్ని వీళ్ళు పెడుతున్నారు. పద్ధతి పాడేమన్నా ఉందా? లేదు. ఈ పోస్టుల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎంత సీరియస్ అయిందంటే, ఇవి అనాగరికం, అనైతికం కాదు, అనాగరికం అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించింది. అనాగరికం అంటే ఈ నాగరిక సమాజంలో పెట్టకూడని పోస్టులు, వాడకూడని భాష, వీళ్ళని అనాగరికలు అన్నట్టుగా కోర్టు మొట్టికాయలేసింది. మొట్టికాయలేయటమే కాదు, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అన్నట్టుగా కూడా కోర్టు సీరియస్ అయింది. సరే, మొత్తానికి అతనికి వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి అతనేమి రిమాండ్ విధించడం జరగలేదు, కానీ అతని విషయంలో మాత్రం కోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. బట్ ఈ రియాక్షన్ చూసిన తర్వాత అయినా వీళ్ళు మారతారా అంటే, వీళ్ళకి మారాలన్నా వీళ్ళ పార్టీ మారనివ్వదేమో, కానీ వీళ్ళని హ్యాండిల్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీకి అధినేత ఆయనే కాబట్టి ఆయన తన ఆలోచన ధోరణి మార్చుకోవాలి. ఇవాళ ఏదో కోర్టు సీరియస్ అయిందని కాదు, రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళ పట్ల చాలా సీరియస్గా ఉన్నారు. వీళ్ళ పోస్టుల పట్ల, వీళ్ళ మాటల పట్ల, వీళ్ళు చేస్తున్న ప్రచారం పట్ల చాలా సీరియస్గా ఉన్నారు. అసలు ఈ ప్రచారాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం పాజిటివ్ కాకపోగా పూర్తిగా నెగిటివ్ అవుతుంది మిడిల్ క్లాసులో. ఇదే రకమైనటువంటి వైఖరితో కనుక వైసీపీ ఉంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతన సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని, తమను వ్యతిరేకించిన పాపానికి షర్మిల అని కూడా, చివరికి విజయమ్మను కూడా ఇష్టారీతం తోడినాడారు. దానికి మొన్న ఎన్నికల్లో 11 సీట్లే వచ్చాయి. దీని నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోగలగాలిగా. వైసీపీలో ఎవరైతే బూతులతో విరిచిపడ్డారో వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా కూడా ఓడిపోయారు. దీని నుంచి కనీసం సమీక్ష చేసుకోగలగలగా? లేదు, ఇప్పటికైతే లేదు. ఇకనైనా కోర్టు వ్యాఖ్యలతో వాళ్ళకి జ్ఞానోదయం అవుతుందా లేదా? అవ్వకపోతే మాత్రం అది వైసీపీకే నష్టం. అవతల వాళ్ళని తిట్టి ఏదో ఆనందం పొందటం అనేది తాత్కాలికం, దానివల్ల కలిగే నష్టం శాశ్వతం. మీ అభిప్రాయం కామెంట్.